హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైమాస్ కుక్ బుక్. ఇవాల్టి మన స్పెషల్ మెంతి ఆకుపప్పు. ఆకుకూర పప్పు మనం చేసే విధానంలో చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో 1.5 కప్పు అంటే 200 గ్రాములు కందిపప్పు తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసి ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు 2 టమాటోస్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలండి. ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా రెండుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఉసిరికాయంత చింతపండు, అలాగే 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక కట్ట మెంతి కూర ఈ విధంగా క్లీన్ చేసి ఉంచి మెంతి ఆకు యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. 1.5 కప్పు కందిపప్పు అంటే 3 కప్పులు వాటర్ పడుతుందండి. పప్పు మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉంటేనే రుచిగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాము. 3 లేక 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారా, పప్పు అలాగే మెంతి ఆకు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తితో ఈ విధంగా ఎనుపుకోవాలండి. మరింత మెత్తగా ఎనుపుకోవద్దు. ఈ మెంతి ఆకు పప్పుకి ఎండుకారం వేస్తేనే మరింత రుచిగా ఉంటుందండి. ఇప్పుడు పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. స్టవ్ పైన గిన్నె పెట్టి 4-5 స్పూన్లు నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు వేసి చిటపటలాడనివ్వాలి. కచ్చా పచ్చాగా దంచిన 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే 3-4 ఎండుమిర్చి వేసి పోపు బాగా వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన పోపును పప్పులో పోసి బాగా కలుపుకోవాలండి. అంతే, ఎంతో రుచిగా ఉండే మెంతి ఆకుపప్పు రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.